హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాబూలి శనగల ప్రసాదం చేస్తున్నాను. దానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి స్మాష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అది ఫ్రై అవ్వనివ్వాలి. ఆ వెల్లుల్లి కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అది వేగనివ్వాలి. పచ్చిమిర్చిని కలుపుకు ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. ప్రసాదంకి అయితే ఆనియన్స్ వేయొద్దు, నేను ఇంట్లో చేస్తున్నా కాబట్టి ఆనియన్స్ వేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి పెట్టే ప్రసాదంలో మనం ఎప్పుడు ఆనియన్స్ వేయకూడదు. ఇంట్లోకి చేస్తున్నా కాబట్టి నేను ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు చుంచి వేసుకోవాలి. అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ కాబూలి శనగలు. అవి వేసుకుంటున్నాను ఇప్పుడు. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ శనగలు 2 అవర్స్ నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి పెడితే చాలా మంచిది హెల్త్కి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో మనం. ఇవి డైజెషన్కి మంచిది, డైజెషన్ త్వరగా అవుతుంది ఇవి తింటే. ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాగా కొద్దిసేపు కారాన్ని మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. రెడీ అయింది చూడండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్